మైక్ అన్నది ఈరోజు కనీసం శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా మైక్ ఇవ్వని పరిస్థితులకి ఈ వ్యవస్థ పోవడం నిజంగా వాళ్ళకు మాత్రం మైకులు వస్తాయి, మాకు మాత్రం మైకులు రావు. చాలా గొప్ప మేనేజ్మెంటే జరుగుతూ ఉంది. అయినప్పటికీ సబ్జెక్ట్ లేకపోతూ మాజీ రాష్ట్రపతి భారతమాత ముద్దుబిడ్డ డాక్టర్ అబ్దుల్ కలాం గారి మరణ వార్త నా ఒక్కనికే కాదు, దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఎంతగానో కలిచివేసిన సంఘటన. అలాంటి మహానుభావును బహుశా యుగానికి ఒక్కరు మాత్రమే కనిపిస్తారు. వ్యక్తిగా ఆయన వందల కోట్ల మందికి ఆత్మీయుడు, ఆరాధ్యుడు. అట్టడుగు స్థాయిలోని మత్స్యకార కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్గా పనిచేసి అంతరిక్ష క్షిపణి విజ్ఞానంలో మహోన్నత స్థానం నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన ఒక గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. తర్వాత రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఉపాధ్యాయుడిగా మారి తన జీవితాన్ని అతి సామాన్యుడిగా కొనసాగించిన వ్యక్తి. నిజంగా రోల్ మోడల్ అంటూ రాజకీయాలలో కొంతమంది పేర్లు చెప్పాలనుకుంటే అబ్దుల్ కలాం గారు ఆ మొదటి వరుసలో ఉంటాడు. 84 ఏళ్ల వయసులో కూడా ఆయన భారతదేశం గురించి శాస్త్ర సాంకేతికతను సమాయుత్తం చేస్తూ ఉపాధ్యాయుడిగా స్ఫూర్తి నింపుతూ జ్ఞానాన్ని పంచుతూ చదువుల తల్లి ఒడిలో ఒరిగారు ఆయన. ఇటువంటి మహానుభావుని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. మా తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి ఈ మహానుభావునికి నివాళులు అర్పిస్తాం.